ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. బాణాసురుని మంత్రి కుమార్తె అయినటువంటి చిత్రలేఖ తన మాయాశక్తితో ద్వారకలో ఉన్నటువంటి అనిరుద్ధుణ్ణి బాణాసురుని కుమార్తె అయినటువంటి ఉషాదేవి అంతఃపురంలో ప్రవేశపెట్టింది. ఎందుకని అంటే ఉషాదేవికి కలలో ఈ అనిరుద్ధుడు కనిపించాడు. అతడు ప్రద్యుమ్న కుమారుడు, శ్రీకృష్ణస్వామి పౌత్రుడు అని తన మాయా ప్రభావంతో తెలుసుకున్నటువంటి చిత్రలేఖ తన రాజకుమార్తె అయినటువంటి ఉషాదేవికి ఆనందం కలిగించటం కోసం అనిరుద్ధుణ్ణి తన మాయాబలంతో తీసుకొచ్చి ద్వారక నుంచి ఈ శోణితపురంలో బాణాసురుని అంతఃపురంలో కుమార్తె అంతఃపురంలో రహస్యంగా దాచింది. సాచతం సుందరవరం విలోక్యముదితానన దుష్ప్రేక్ష్యే స్వగృహే పుంభిః రేమే ప్రాద్యుమ్నినా సమం. చాలా అందగాడు అనిరుద్ధుడు. ఆ ఉషాదేవి అంతఃపురంలో ఎవ్వరూ ప్రవేశించలేరు, పురుషులకు అసలు ప్రవేశమే లేదు. దుర్భేద్యం ఆ అంతఃపురం, కన్యకా అంతఃపురం. అటువంటి అంతఃపురంలో ఉన్నాడు ఈ అనిరుద్ధుడు ఉషాదేవి దగ్గర. అతడి సౌందర్యాన్ని చూచి ఆకర్షిత అయినటువంటి ఆ ఉషాదేవి ఎవరూ చొరరానటువంటి, పురుషులెవరూ చొరబడడానికి వీల్లేనటువంటి తన లోపల గృహంలోనే దాచిపెట్టి అతన్ని ఆకర్షించి అతడితో చక్కగా ఆనందంగా గడుపుతోంది. పరార్ఘ్యవాస స్రగ్గంధ ధూపదీపాసనాదిభిః పానభోజన భక్ష్యైశ్చ వాక్యైః శుశ్రూషయా అర్చితః. ఉత్తమమైనటువంటి చక్కని పూజలు, అర్ఘ్యపాద్యాలు ఇస్తూ పుష్పమాలలు అలంకరించి గంధాన్ని అలది చక్కగా దీపము ధూపము ఇలాంటి వాటితో అతన్ని చక్కగా ఆనందింపజేసి త్రాగడానికి విశేషమైనటువంటి పానీయాలు, తినటానికి అత్యద్భుతమైనటువంటి రుచికరమైన భక్ష్యాలు ఆహారాలు అన్నీ అందించి సరసమైన తీయనైన మాటలతో ఆ అనిరుద్ధుణ్ణి తన వశం చేసుకున్నది ఉషాదేవి, బాణాసురుని కుమార్తె. గూఢః కన్యాపురే శశ్వత్ ప్రవృద్ధ స్నేహయాతయ నాహర్గణాన్ సబుబుధే ఉషయాపహృతేంద్రియః. కన్యాంతఃపురంలో ఆ ఉషాదేవి యొక్క స్నేహవశం చేత అనురాగ పాశంతో బంధింపబడినటువంటి ఆ అనిరుద్ధుడు అంతఃపురంలోనే ఉండిపోయాడు. ఎన్నాళ్ళు గడిచిందో కూడా తెలియటం లేదు. ఆమెతో గడుపుతున్నాడు హాయిగా. నాహర్గణాన్ సబుబుధే అపహృతేంద్రియ. ఇంద్రియాలు అతని వశంలో లేవు. ఆ ఉషాదేవి అతని మనస్సుని గెలుచుకుంది. అందువల్ల సర్వాత్మన ఆమెతోనే ఆ అంతఃపురంలోనే గడిపేస్తున్నాడు. పగలు రేయి తేడా కూడా తెలియకుండా. ఎన్ని రోజులు గడిచాయో తెలియదు. తాం తథా యదువీరేణ భుజ్యమానాం హతవ్రతాం హేతుభిర్లక్షయాంచక్రుః ఆప్రీతాం దురవచ్ఛదైః. ఎంతో కాలం ఇలా సుమారుగా 4 నెలల పాటు ఏకాంతంగా వారిద్దరూ అంతఃపురంలోనే గడిపారు. ఎవరికీ తెలియదు. కానీ కొంతకాలానికి కొన్ని గుర్తులతో, అంటే ఉషాదేవి అమితమైనటువంటి ఆనందంతో కనిపిస్తూ ఉన్నది. ఆమె ముఖంలో కానీ దేహంలో కానీ కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. అవి చూచేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి రక్షక భటులకు సందేహం కలిగింది. ఈమె వ్రతభంగం చేసి మన అంతఃపురానికి చేటు తెచ్చేదిలా ఉంది. మనకి తెలియకుండా లోపల ఎవరో పరపురుషుడున్నాడు.
ఈమె చిహ్నాలు చూస్తూ ఉంటే, ఆనందాన్ని చూస్తూ ఉంటే, అమితానందాన్ని చూస్తూ ఉంటే తప్పనిసరిగా ఈమె అంతఃపురంలో ఒక పురుషుడున్నాడనే అనుమానం కలుగుతోంది అని ఆయా కారణాలతో వాళ్ళు గుర్తించారు. గుర్తించి అతిగా ఆనందిస్తూ ఉన్నది. అలాంటి ఆ ఉష యొక్క పరిస్థితిని గమనించినటువంటి వాళ్ళు వెంటనే భటులు ఏం చేశారు? భటాః ఆవేదయాంచక్రుః రాజంస్తే దుహితుర్వయం విచేష్టితం లక్షయామః కన్యాయాః కులదూషణం. భటులు వెళ్ళి మహారాజు గారు బాణాసురుడితో చెబుతున్నారు, ఓ మహారాజా, నీ కన్యాంతఃపురంలో, నీ కుమార్తె యొక్క అంతఃపురంలో ఎవరో పురుషుడున్నాడు. మేము గట్టిగా కాపలా కాస్తున్నప్పటికీ ఎలా ప్రవేశించాడో తెలియదు. నీ కుమార్తె వల్ల నీకు చెడ్డ పేరు రాబోతోంది. ఏదైతే ధర్మంతో కూడిన ఆచరణ ఉంటుందో దానికి విరుద్ధంగా ఆచరిస్తోంది నీ కుమార్తె. నీ వంశానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి పని చేస్తోంది నీ కుమార్తె ఆ కన్యకామణి అని ఉషాదేవి గురించి బాణాసురునికి హెచ్చరిక చేశారు. అనపాయిభిరస్మాభిః గుప్తాయాశ్చ గృహే ప్రభో కన్యాయా దూషణం పుంభిః దుష్ప్రేక్షాయా న విద్మహే. ఎప్పుడూ ఆమె అంతఃపురాన్ని బయట విడిచిపెట్టకుండా మేము చుట్టూ కాపలా కాస్తూనే ఉన్నాం. ఏ ఒక్కరము విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళటం లేదు. చాలా జాగ్రత్తగా నీ కుమార్తెను ఆమె అంతఃపురంలో రక్షిస్తున్నాము. బయట నుంచి ఎవ్వరూ లోపల ప్రవేశించలేరు, కానీ పురుషులెవరూ చూడలేరు. కానీ ఆ కన్య యొక్క అంతఃపురంలో పరపురుషుడు ఎలా ప్రవేశించాడో మాకు అర్థం కావటం లేదు. నీ కన్య యొక్క శారీరకమైనటువంటి చిహ్నాలు చూస్తూ ఉంటే ఆమె తప్పనిసరిగా ఒక పురుషునితో ప్రేమలో ఉన్నట్లుగా మాకు అర్థమైంది అని చెప్పారు. తతః ప్రవ్యధితో బాణో దుహితుః శ్రుతదూషణః త్వరితః కన్యకాగారం ప్రాప్తో అద్రాక్షీత్ యదూద్వహం. వెంటనే బాణాసురుడు చాలా బాధపడ్డాడు. మానసిక వ్యధ కలిగింది. తన కుమార్తె గురించి చెడ్డ మాటలు వినవలసి వచ్చింది. ఏ తండ్రికైనా కుమార్తె చెడ్డ పని చేస్తే మరి బాధగానే ఉంటుంది కదా. వినంగానే వెంటనే ఆ కన్య యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ శ్రీకృష్ణుని పౌత్రుడు, ప్రద్యుమ్నుని కుమారుడు అయినటువంటి అనిరుద్ధుడిని చూచాడు. తన కళ్ళతో చూచాడు. యదూద్వహం, యదుకుల శ్రేష్ఠుడైన అనిరుద్ధుడిని చూచాడు. ఆ సమయంలో అనిరుద్ధుడు, ఉష ఇద్దరు ఆనందంగా పాచికలాట ఆడుకుంటున్నారు. కామాత్మజంతం భువనైక సుందరం శ్యామం పిశంగాంబరమంబుజేక్షణం బృహద్భుజం కుండల కుంతలత్విషా స్మితావలోకేన చ మండితాననం. ఎలా ఉన్నాడా అనిరుద్ధుడని వర్ణిస్తున్నారు. సాక్షాత్తు మన్మధుని అంశైనటువంటి ప్రద్యుమ్నుని యొక్క కుమారుడేగా. కామాత్మజం భువనైక సుందరం, లోకంలో అందరికన్నా సౌందర్యవంతుడు. శ్యామం, మనోహరమైనటువంటి చక్కని రూపము వర్ణము కలిగినవాడు. పిశంగాంబరమంబుజేక్షణం, పట్టు వస్త్రాన్ని ధరించి పద్మాలతో సమానమైన విశాలమైనటువంటి చక్కని నేత్రాలు కలిగి, బృహద్భుజం, పొడవైన బాహువులు, కుండల కుంతలత్విష, అదేవిధంగా అతని శిరస్సునందలి ముంగురులు, ఆ కేశానికి సంబంధించిన ముంగురులు ముఖం మీద అలా అలా వేలాడుతూ ఉన్నాయి. ఆ వేలాడే ముంగురుల మీద అతని కర్ణమునకు ఆభరణంగా ఉన్నటువంటి కర్ణాభరణములు, కుండలాలు, బంగారు ఖచ్చితమైన కుండలాల యొక్క కాంతి ఆ ముంగురుల మీద ప్రసరించి కాంతివంతంగా ఉన్నాడు. స్మితావలోకేన చ మండితాననం, నవ్వుతో కూడిన ముఖంతో అలంకరింపబడినటువంటి చక్కని సౌందర్యంతో మెరిసిపోతున్నాడు అనిరుద్ధుడు. దివ్యంతమక్షైః ప్రియయాభినృమ్ణయ తదంగ సంగస్తన కుంకుమస్రజం బాహ్వోర్దధానం మధుమల్లికాశ్రితాం తస్యాగ్ర ఆసీనమవేక్ష్య విస్మితః. ఏం చేస్తున్నాడా అనిరుద్ధుడు అంటే తన కుమార్తె ఆ ఉషాదేవితో, బాణాసురుడు తన కుమార్తెని చూచాడు, అనిరుద్ధుడిని చూచాడు. ఆ ఉషాదేవితో అనిరుద్ధుడు
మరి ఉషాదేవి ఎటువంటిది అంటే మంగళ స్వరూపిణి, చక్కని సుందరమైన స్వరూపం కలిగిన ఆ ఉషాదేవితో పాచికలాట ఆడుతూ ఉన్నాడు. అంతేకాదు అతని కంఠంలో ఒక చక్కని మల్లెల మాల ఉన్నది. ఆ మల్లెపూల యొక్క మాల తెల్లగా ఉండాలి కదా, పూలు ఎర్రగా ఉన్నాయి. ఎందువల్ల అంటే ఆ ఉషాదేవి హృదయమునందు అలంకరించుకున్నటువంటి కుంకుమ ఏదైతే ఉందో ఆ కుంకుమ యొక్క అరుణిమ ఆ పుష్పాలకు అంటి ఉన్నది. అందువల్ల తెల్లగా ఉండాల్సినటువంటి మాల, మల్లెల మాల అక్కడక్కడ ఎర్రగా కూడా కనిపిస్తోంది. ఆ రకంగా తదంగ సంగ స్తన కుంకుమ స్రజం, ఆ ఉషాదేవిని ఆలింగనం చేసుకోవటం వల్ల ఆ పుష్పమాల యందు అంటుకునినటువంటి హృదయమునందలి, ఉషాదేవి హృదయమునందలి కుంకుమ రేఖలు కలిగినటువంటి మల్లెలమాల ధరించి ఉన్నాడు అనిరుద్ధుడు. బాహ్వోర్దధానం మధుమల్లికాశ్రితం, చక్కని విశాలమైనటువంటి వక్షస్థలం మీద ఆ మాల అలా అలా కదలాడుతూ ఉన్నది. తస్యాగ్రే ఆసీనమవేక్ష విస్మిత, ఆ ఉషాదేవి ఎదురుకుండా కూర్చున్నటువంటి ఆ అనిరుద్ధుణ్ణి చూచి ఆశ్చర్యపోయాడు ఆ బాణుడు. సతం ప్రవిష్టం వృతమాతతాయిభిః భటైరనీకైః అవలోక్య మాధవః ఉద్యమ్య మౌర్వం పరిఘంవ్యవస్థితో యథాంతకో దండధరో జిఘాంసయ. అనుకోకుండా బాణాసురుడు దుష్టులైనటువంటి రాక్షసులతో, తన సైన్యంతో, అనుచరులతో ఒక్కసారి అంతఃపురంలో ప్రవేశించేసరికి అనిరుద్ధుడు కూడా ఒకంత నిర్ఘాంతపోయాడు. బాణుని చూచాడు, అతని వెనకాలన్నటువంటి భటుల్ని కూడా చూచాడు. వెంటనే ఆలోచించకుండా లోహంతో చేసినటువంటి ఒక ఆయుధం ఉంటే దాన్ని పట్టుకున్నాడు. పరిఘ అనే పేరు కలిగిన ఆయుధాన్ని పట్టుకుని వాళ్ళందరితో యుద్ధం చేయాలనేటువంటి సంకల్పానికి వచ్చాడు అనిరుద్ధుడు. ఎలాగా అంటే యథా అంతకః దండధరః, దండాన్ని ధరించిన, పాశాన్ని ధరించినటువంటి యముళ్లాగా కనిపిస్తున్నాడు అనిరుద్ధుడు. ఆ బాణాసురునితో పాటు వెనకాల వచ్చినటువంటి సైన్యాన్ని అంతటినీ కూడా చిత్తు చిత్తు చేయటానికి, యుద్ధం చేయడానికి సిద్ధపడి అక్కడే ఉన్నటువంటి ఒక ఇనుప ఆయుధాన్ని తీసుకుని సిద్ధంగా ఉన్నాడు. జిఘృక్షయా తాన్ పరితః ప్రసర్పతః శునో యథా సూకరయూధపో అహనత్ తే హన్యమానాః భవనాద్వినిర్గతాః నిర్భిన్న మూర్ధోరుభుజాః ప్రదుద్రువుః. ఈ బాణాసురుని అనుచరులు సైన్యమంతా చుట్టుముట్టారు. వాళ్ళందరినీ అనిరుద్ధుడు ఒక్కడే తన దగ్గర ఉన్నటువంటి ఆయుధంతో పోరాడుతూ యుద్ధం చేస్తున్నాడు. శునకముల యొక్క మూకని శ్రేష్టమైనటువంటి సూకరము ఏ విధంగానైతే ఎదిరిస్తుందో ఆ విధంగా కనిపిస్తున్నాడు. చాలామందిని సంహరించాడు కూడా. అంతేకాదు చాలామందికి కాళ్ళు చేతులు విరిగిపోయినాయి ఆ సైనికులకి, బాణాసురుని యొక్క సైన్యానికి. దాంతో వాళ్ళంతా భయపడిపోయి అక్కడ నిలవకుండా అనిరుద్ధుని దెబ్బకి భయపడి అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే ఈ పరిస్థితిని గమనించాడు బాణాసురుడు. అబ్బో, ఇతని పరాక్రమం సామాన్యంగా లేదు, ఇతడిని అద్భుతమైన అస్త్రంతోనే బంధించాలని నిర్ణయించుకుని తమ్నాగపాశైః బలినందనో బలి ఘనంతం స్వసైన్యం కుపితో బబంధః ఉషాభృశం శోక విషాద విహ్వల బద్ధం నిశమ్యాశ్రుకలాక్షరౌత్సీత్. వెంటనే బలిచక్రవర్తి కుమారుడైనటువంటి జ్యేష్ఠపుత్రుడైనటువంటి బాణాసురుడు నాగపాశములతో ఆ అనిరుద్ధుణ్ణి బంధించేశాడు. తన సైన్యాన్నంతా ఒకే ఒక లోహపు ఆయుధంతో సంహరించాడు, దెబ్బగొట్టాడనేటువంటి కోపంతో తన కుమార్తెతో అంత ఆంతరంగికంగా ఉన్నటువంటి అనిరుద్ధుణ్ణి చూచి భరించలేక నాగపాశాలతో అతన్ని బంధించాడు. ఈ విషయం గమనించినటువంటి ఉషాదేవి కూడా చాలా దుఃఖపడింది. శోకంతో భరించలేనటువంటి స్థితికి చేరుకుంది. కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉంటే దుఃఖిస్తోంది, గట్టిగా రోదిస్తూ ఉంది. బద్ధం నిశమ్యాశ్రుకలాక్షరౌచి, గట్టిగా బాధపడుతూ ఉన్నది. ఇక్కడతో మనం దశమస్కంధంలో 62వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 63వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ శుక ఉవాచ
అపశ్యతాం చ నిరుద్ధం తద్బంధూనాం చ భారత చత్వారో వార్షికా మాసాః వ్యతీయురనుశోచతాం. ఈ విధంగా ద్వారకలో అనిరుద్ధుడు కనిపించట్లేదు. అతడి కోసం వెతుకుతున్నారు ద్వారకలో బలరామకృష్ణులు ఇత్యాదిగా కలిగిన అతని పరివారం అంతా. 4 నెలలైపోయింది అనిరుద్ధుడు కనిపించక, ప్రద్యుమ్న కుమారుడు కనిపించక. ఆ 4 నెలలు వర్షాకాలమే, వర్ష ఋతువు. ఎక్కడున్నాడో తెలియదు. ఆ బంధువులంతా బాధపడుతున్నారు, చాలా దుఃఖపడుతున్నారు. నారదాత్ తదుపాకర్ణ్య వార్తాం బద్ధస్య కర్మజ ప్రయయుశోణితపురం వృష్ణయః కృష్ణదేవతాః. ఈలోపు నారద మహర్షి వచ్చారు. కృష్ణస్వామి నారదుడిని చూచి, అయ్యా మా మనవడు ఎక్కడైనా మీకేమన్నా కనిపించాడా అని అడిగితే, అయ్యో అది చెప్పడానికేగా నేను వచ్చింది అన్నట్టుగా నారద మహర్షి చెబుతున్నారు. బాణాసురుడు నీ కుమారుణ్ణి నాగపాశాలతో బంధించాడు, అతని బంధనంలో ఉన్నాడు నీ కుమారుడు, అతని కుమార్తె అయినటువంటి ఉషాదేవితో ప్రేమలో ఉన్నాడని చెప్పాడు. వెంటనే ఆ మాట వినంగానే, తన కుమారుడు నాగపాశములతో బంధింపబడ్డాడన్న విషయం వినంగానే శ్రీకృష్ణస్వామి అతని అనుచరులు, కృష్ణదేవత, కృష్ణుడే దేవతగా కలిగినటువంటి అతని అనుచరులంతా కూడా, ఆ వృష్టులంతా బయలుదేరి శోణిత పట్టణానికి వెళ్ళారు. ఆ బాణాసురుని యొక్క పట్టణాన్ని చేరుకున్నారు. ప్రద్యుమ్నో యుయుధానశ్చ గదస్సాంబోధసారణః నందోపనంద భద్రాద్యాః రామకృష్ణానువర్తినః. ప్రద్యుమ్నుడు, సాత్యకి, గదుడు, సాంబుడు, సారణుడు, నందుడు, ఉపనందుడు, భద్రుడు మొదలుగా కలిగినటువంటి ఆ రామకృష్ణుల యొక్క, బలరామకృష్ణుల యొక్క అనుచరులందరూ వారిని అనుసరించి బయలుదేరి ఆ శోణితపురానికి వెళ్ళారు. అక్షౌహిణీభిః 12 సమేతాః సర్వతో దిశం రురుధుః బాణనగరం సమంతాత్ సాత్వతర్షభాః. 12 అక్షౌహిణీల సేనతో బయలుదేరి వెళ్ళారు ఈ యదువీరులంతా కూడా. 12 అక్షౌహిణీల సైన్యం, 12 అక్షౌహిణీభిః సమేతాః వెళ్ళి ఆ బాణుని యొక్క నగరాన్ని, శోణిత పట్టణాన్ని అన్ని వైపుల నుంచి బంధించేశారు, దిగ్బంధనం చేశారు. సమంతాత్, అంతటా చుట్టూ ఉన్నారు. సాత్వతర్షభాః ఈ యదువీరులు. భజ్యమాన పురోద్యాన ప్రాకారాట్టాల గోపురం ప్రేక్షమాణో వృషావిష్టః తుల్య సైన్యో అభినిర్యయౌ. ఎక్కడ చూచినా పట్టణంలో, ఉద్యానవనంలో కానీ, అలాగే మిద్దెల మీద కానీ, గృహాల మీద, ఉన్నతమైనటువంటి శిఖరాల మీద, అంతటా ఎక్కడ చూచినా, కోట గోడల మీద అంతటా ఎక్కడ చూసినా యదువీరులే, వాళ్ళ సైన్యమే కనిపిస్తోంది. మొత్తం నగరాన్ని చుట్టుముట్టేశారు. అది చూచేటప్పటికీ బాణాసురునికి కోపం వచ్చి వెంటనే తన వీరులతో, శ్రీకృష్ణస్వామి ఎంతమంది అక్షౌహిణీ సైన్యంతో వచ్చాడో అంతమంది సైన్యాన్ని వెంటబెట్టుకుని తన నగరం నుంచి వెలుపలికి వస్తూ ఉన్నాడు వీళ్లతో యుద్ధం చేయటానికి. అభినిర్యయౌ, తన ఇంటిలో నుంచి, భవంతి నుంచి బయటికి వచ్చాడు. బాణార్థే భగవాన్ రుద్రః ససుతైః ప్రమథైర్వృతః ఆరుహ్య నంది వృషభం యుయుధే రామకృష్ణయోః. ఆ బాణాసురుణ్ణి ఎల్లప్పుడూ కాపాడుతూ అతని నగరమైన శోణిత పట్టణానికి అధిపతిగా ఉంటానని వరమిచ్చాడుగా పరమేశ్వరుడు శంకరుడు. ఆయన కూడా బాణాసురుణ్ణి రక్షించటం కోసం అతనికి రక్షణగా తన పరివారంతో పాటు ఆయన కూడా యుద్ధానికి విచ్చేశారు. శ్రీకృష్ణస్వామి సైన్యంతో యుద్ధం చేయటానికి. ససుతైః ప్రమథైర్వృతః, తన ప్రమథగణాలతో, తన కుమారులతో కలిసి నందివాహనాన్ని అధిరోహించి ఆ రామకృష్ణులతో యుద్ధం చేయటం కోసం, వాళ్ళ పరివారంతో యుద్ధం చేయడానికి పరమేశ్వరుడే సాక్షాత్తు బాణాసురుని పక్షాన్ని నిలిచి ఆ యుద్ధానికి వచ్చాడు. ఆసీత్ సుతుములం యుద్ధం అద్భుతం రోమహర్షణం కృష్ణ శంకరయో రాజన్ ప్రద్యుమ్న గుహయోరపి. అక్కడ దారుణమైనటువంటి యుద్ధం జరిగింది. ఒకరితో ఒకరు పోరాడుతూ ఉన్నారు. ఎలాగా అంటే రోమహర్షణం, శరీరం అంతా గగుర్పాటు చెందే విధంగా, రోమాలు నిక్కపుడుచుకునే విధంగా ఉంది ఆ దారుణమైనటువంటి యుద్ధం. ఎవరెవరికి జరిగింది? శ్రీకృష్ణస్వామి,
శంకరుడు. వాళ్ళిద్దరూ ఒక పక్క యుద్ధం చేస్తూ ఉన్నారు. కృష్ణుని కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడు, పరమేశ్వరుని కుమారుడైనటువంటి గుహుడు కార్తికేయుడు, వీళ్ళిద్దరూ పరస్పరము యుద్ధం చేసుకుంటున్నారు. కుంభాండకూపకర్ణాభ్యాం బలేన సహ సంయుగ. కుంభాండు ఆ బాణుని యొక్క మంత్రి, అలాగే కూపకర్ణుడు అనేవాడు, వీళ్ళిద్దరితో బలేన సహ సంయుగ బలరాముడు యుద్ధం చేస్తున్నాడు. సాంబస్య బాణపుత్రేణ, జాంబవతి కుమారుడు శ్రీకృష్ణస్వామి పుత్రుడైనటువంటి సాంబుడు బాణపుత్రేణ బాణుని యొక్క కుమారునితో యుద్ధం చేస్తున్నాడు. బాణేన సహ సాత్యకేహే, మరి ఇంకా బాణాసుడితో ఎవరు యుద్ధం చేస్తున్నారంటే సాత్యకి యుద్ధం చేస్తున్నాడు. ఇలా పరస్పరము అక్కడ దారుణమైనటువంటి యుద్ధం జరుగుతోంది. బ్రహ్మాదయ సురాధీశాః మునయః సిద్ధచారణాః గంధర్వాప్సరసో యక్షాః విమానైః ద్రష్టుమాగమన్. బ్రహ్మాది దేవతలందరూ, మునులు, సిద్ధులు, చారణులు ఇత్యాదిగా కలిగిన దేవతల్లో విభాగాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ, గంధర్వులు, అప్సరసలు, యక్షులు విమానాలతో వచ్చి ఆకాశంలో నిలిచి ఈ అద్భుతమైనటువంటి యుద్ధాన్ని వీక్షించడానికి సిద్ధపడ్డారు. ఎందువల్ల అంటే ఇది కని విని ఎరుగని అద్భుతమైనటువంటి యుద్ధం. అందువల్ల చూస్తూ ఉన్నారు. శంకరానుచరాను శౌరి భూత ప్రమథ గుహ్యకాన్ డాకినీర్యాతు ధానాంశ్చ భేతాళాన్ సవినాయకాన్. శౌరి అంటే శ్రీకృష్ణస్వామి పరమేశ్వరునితో పాటు అనుచరులుగా వచ్చినటువంటి భూతగణములను, ప్రమథగణములను, గుహ్యకులను, డాకిని ఇత్యాదిగా కలిగినటువంటి అనుచరులను, అలాగే రాక్షసు యాతుధానులు అనబడేటువంటి పరివారాన్ని, భేతాళులను, వినాయకులను, ఇవన్నీ గణముల పేర్లు. ఆ పరమేశ్వరుని అనుచరులుగా ఉన్నటువంటి ఈ గణములతో యుద్ధం చేసి ప్రేతమాతృ పిశాచాంశ్చ కూష్మాండాన్ బ్రహ్మరాక్షసాన్. ప్రేతగణాలు, మాతృగణాలు, పిశాచాలు, కూష్మాండాలు, బ్రహ్మరాక్షసులు ఇత్యాదిగా కలిగినటువంటి పరమేశ్వరునితో వచ్చిన అనుచరగణాన్నంత తీక్ష్ణాగ్రై శరై శార్ంగధనుశ్చుతై ద్రావయామాస. తన శార్ంగమనే ధనుస్సు నుంచి వెలువడినటువంటి పదునైన వాడి అయిన బాణముల యొక్క పరంపరలతో అనుచర వర్గాన్నంతా కూడా పారద్రోలాడు. వాళ్ళందరూ భయపడి పారిపోతూ ఉన్నారు. పృథగ్విధాని ప్రాయుంక్త పినాక్యస్త్రాణి శార్ంగిణే ప్రత్యస్త్రై శమయామాస శార్ంగపాణి రవిస్మిత. ఇప్పుడు విష్ణు స్వరూపుడైనటువంటి కృష్ణునకు పరమేశ్వరునకు యుద్ధం జరుగుతోంది. ఇదంతా ఒక లీలా వినోదం. అనేక రకములైనటువంటి బాణములను ఆ పరమేశ్వరుడు అస్త్రములను శ్రీకృష్ణుని మీద ప్రయోగిస్తున్నాడు. మరి శ్రీకృష్ణస్వామి తాను కూడా అనేక రకములైనటువంటి అస్త్రములను, మంత్రపూర్వకమైన అస్త్రములను శివుడు ప్రయోగించినటువంటి అస్త్రముల మీద ప్రయోగించి వాటిల్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు. ప్రత్యస్త్రై శమయామాస, ఉపసంహరిస్తున్నాడు. పరమేశ్వరుడు వేసినటువంటి అస్త్రములను తాను వేసేటువంటి అస్త్రములతో ఉపసంహరిస్తూ ఉన్నాడు, ఏమాత్రము ఆశ్చర్యపడకుండా. బ్రహ్మాస్త్రస్య చ బ్రహ్మాస్త్రం వాయవ్యస్య చ పార్వతం ఆగ్నేయస్య చ పార్జన్యం నైజం పాశుపతస్య చ. పరమేశ్వరుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు, శ్రీకృష్ణుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. మరి పరమేశ్వరుడు వాయవ్యాస్త్రాన్ని ప్రయోగిస్తే శ్రీకృష్ణస్వామి పార్వతము అంటే పర్వత సంబంధమైన అస్త్రాన్ని ప్రయోగించారు. శంకరుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తే మరి శ్రీకృష్ణస్వామి వారుణాస్త్రాన్ని ప్రయోగించారు. పరమేశ్వరుడు పాశుపతాన్ని ప్రయోగిస్తే శ్రీకృష్ణస్వామి నారాయణాస్త్రాన్ని ప్రయోగించారు. ఈ విధంగా వారిద్దరి మధ్య యుద్ధం జరుగుతోంది. మోహయిత్వాతు గిరీశం జృంభణాస్త్రేణ జృంభితం బాణస్య పృతనాం శౌరి జఘానాసి గదేషుభిః. ఈ విధంగా యుద్ధం జరుగుతూ ఉంటే శ్రీకృష్ణస్వామి ఇంకా పరమేశ్వరుడు యుద్ధం చాలించేటట్టుగా చెయ్యాలి, ఈ బాణాసురుణ్ణి ఏ విధంగానైనా అతని గర్వాన్ని పోగొట్టాలి అనే సంకల్పంతో జృంభకాస్త్రం అనేటువంటి ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు. జృంభకాస్త్రంతో
పరమేశ్వరుడు కాసేపు తెలివి తప్పినట్లుగా అలా ఉండిపోయాడు. అంటే శ్రీకృష్ణ స్వామితో యుద్ధం చేయటంలా. బాణాసురుడు దొరుకుతాడిగా కృష్ణస్వామికి. బాణస్య పృతనాంశ ఉరిహి జఘానాసి గదేషుభి. బాణుని యొక్క సమస్తమైనటువంటి సైన్యాన్ని శ్రీకృష్ణస్వామి తన గదతోనూ బాణములతోనూ అనేక ఆయుధాలతో ఆ సైన్యాన్నంతా సర్వనాశనం చేసేస్తున్నాడు. స్కంద ప్రద్యుమ్న బాణౌఘై అర్ధ్యమాన సమంతతః అసృగ్విముంచన్ గాత్రేభ్య శిఖినా అపాగ్రమద్రణాత్. స్కందుడు కుమారస్వామి ప్రద్యుమ్నుడితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. వారిద్దరి యుద్ధంలో ప్రద్యుమ్నుడు వేసినటువంటి బాణముల యొక్క పరంపరలతో ఆ గుహునకు శరీరం మీద గాయాలయ్యి రక్తస్రావం అవుతూ ఉన్నది. ఆ కుమారస్వామి కూడా యుద్ధాన్ని చాలించి తన నెమలి వాహనంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కుంభాండ కూపకర్ణశ్చ పేతతుః ముసలార్దితౌ దుద్రువుస్తదనీకాని హతనాథాని సర్వతః. ఇంకా కుంభాండు కూపకర్ణుడు అనే పేరు కలిగిన వాళ్ళిద్దరూ బలరామునితో యుద్ధం చేస్తూ ఉన్నారుగా. బలరాముడు తన దగ్గర ఉన్నటువంటి ముసలమనేటువంటి ఆయుధంతో వాళ్ళిద్దరినీ వారి సైన్యాన్ని కూడా చావగొడుతున్నాడు. దాంతో తమ నాయకులే ఏమీ చెయ్యలేని పరిస్థితికి వచ్చారు. ఈ బలరాముడు అందరినీ నాశనం చేస్తున్నాడని భయపడి ఆ కుంభాండు కూపకర్ణుడు ఎప్పుడైతే బలరాముని చేత చావగొట్టబడ్డారో వెనకాలన్నటువంటి సైన్యం అంతా ఇది చూచి భయపడి బలరామునితో యుద్ధం చేయలేమని చెప్పి వాళ్ళు కూడా అక్కడి నుంచి అన్ని దిక్కులకు పారిపోతూ ఉన్నారు. విశీర్యమాణం స్వబలం దృష్ట్వా బాణః అత్యమర్షణః కృష్ణమభ్యద్రవత్ సంఖ్యే రథీహి త్వైవ సాత్యకిం. వెంటనే అంతవరకు బాణాసురుడు సాత్యకితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే కృష్ణుని యొక్క అస్త్రబలంతో శస్త్రబలంతో బాణాసురుడి సైన్యం అంతా చిందరవందరైపోయి పారిపోతూ ఉందో, అందరూ నశించిపోతున్నారో, బాణునకు కోపం వచ్చేసింది. కృష్ణుడితో తానే యుద్ధం చేయాలని సాత్యకితో చేసే యుద్ధాన్ని మధ్యలోనే విడిచిపెట్టి కృష్ణస్వామితో స్వయంగా యుద్ధం చేయటానికి బాణాసురుడు వస్తూ ఉన్నాడు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh